హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేష్ పిల్లడ. మన ప్రీవియస్ థంబ్నెయిల్ వీడియోస్ కి మంచి రీచ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇది మన థంబ్నెయిల్ సిరీస్ లో పార్ట్ 3 అన్నమాట. ప్రీవియస్ పార్ట్స్ చూడకుండా ఉంటే వెళ్ళి చూసేసేయండి. అయితే ప్రీవియస్ వీడియోస్ లో చాలా మంది థంబ్నెయిల్స్ మొబైల్లో ఎలా చేసుకోవాలో చూపించండి అని కామెంట్ చేశారు. దగ్గర 100 కామెంట్స్ వచ్చినాయి నాకు. అయితే లాస్ట్ వీడియోలో నేను ప్రో వర్షన్ యూస్ చేసి నా థంబ్నెయిల్ చేశాను. కానీ ఈ వీడియోలో మాత్రం ఫ్రీ వర్షన్ యూస్ చేసే థంబ్నెయిల్ చేయబోతున్నాను. అండ్ ఎలాంటి క్యాన్వా యాప్స్ కూడా యూస్ చేయను నేను ఈ వీడియోలో. చాలా సింపుల్ గా ఒక 10 minutes లో థంబ్నెయిల్ కంప్లీట్ అయిపోయేలాగా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏమేం కావాలో చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మొబైల్ అన్నమాట. ఈ థంబ్నెయిల్ చేసుకోవడానికి ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్ ఏ మొబైల్ అయినా పర్వాలేదు. ఇంకొకటి క్యాన్వా యాప్ అన్నమాట. క్యాన్వా యాప్ ని ప్లే స్టోర్ నుంచి లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు లాగిన్ అవ్వండి కొత్త అకౌంట్ లో. దీనికి ప్రో అయితే అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నాను. ప్రో నేను యూస్ చేయట్లేదు, ఓన్లీ ఫ్రీ వర్షన్ యూస్ చేసి ఇప్పుడు థంబ్నెయిల్ చేయబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ క్రోమ్ ఎక్కించుకోండి. ఎలాగో ఏదో ఒక బ్రౌజర్ ఉంటుంది మొబైల్లో, సో ఏ బ్రౌజర్ అయినా పర్వాలేదు, బట్ గూగుల్ క్రోమ్ అయితే బెటర్. నేను గూగుల్ క్రోమ్ లో చూపించబోతున్నాను కాబట్టి. అండ్ మొబైల్ ఎలాంటిది ఉండాలి, ఐఫోన్ ఏ ఉండాలా అంటే కాదు, మొబైల్ ఎలాంటిదైనా పర్వాలేదు. ఆండ్రాయిడ్ ఏమైనా పర్వాలేదు, ఐఫోన్ అయినా పర్వాలేదు. అయితే నేను ఈ వీడియోలో ఐఫోన్ యూస్ చేస్తున్నాను. మీరైతే ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న సేమ్ ప్రాసెస్ అనమాట, ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, ఎందుకంటే లాస్ట్ వీడియోలో చాలా మంది స్కిప్ చేసుకుంటూ చూసి చాలా స్టెప్స్ అయితే మిస్ అయ్యారు. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మనం ఇప్పుడు చేయబోయే థంబ్నెయిల్ అయితే ఇదన్నమాట. ఇదే థంబ్నెయిల్ ని మనం రీక్రియేట్ చేయబోతున్నాం. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాన్వా యాప్ ఎక్కించి ఆ యాప్ లో లాగిన్ అవ్వండి. ఇది ఫ్రీ వర్షన్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు సెర్చ్ అని కనిపించింది, అక్కడికి వెళ్ళి యూట్యూబ్ థంబ్నెయిల్ అని టైప్ చేయండి. మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ కి ఉండే పిక్సెల్ సైజ్ లో ఉండే ఒక క్యాన్వాస్ ఓపెన్ అయ్యింది అనమాట. దీన్ని బ్లాంక్ క్యాన్వాస్ అంటారు. ఎప్పుడైనా బ్లాంక్ క్యాన్వాస్ నుంచే స్టార్ట్ చేయాలి. ఇక్కడ మీకు చాలా రకాల టెంప్లెట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈ టెంప్లెట్స్ లో మీకు ఫ్రీ టెంప్లెట్స్ ఉంటాయి, అలాగే ప్రో టెంప్లెట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు ప్రో సింబల్ కనిపిస్తుంది కదా, క్రౌన్ లాగా, అది ప్రో వర్షన్ అన్నమాట. అది లేకపోతే ఫ్రీ అన్నట్టు, మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. క్యాన్వాలో చాలా ఫ్రీ టెంప్లెట్స్ కూడా చాలా మంచి ఉన్నాయి. మీకు కావాలంటే దాని నుంచి యూజ్ చేయొచ్చు, లేదంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలంటే బ్లాంక్ క్యాన్వాస్ తీసుకోండి. సో ఇది మన బ్లాంక్ క్యాన్వాస్ అన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మన మెయిన్ ఎలిమెంట్ యాడ్ చేయాలన్నమాట ఇక్కడ. అప్పుడు మీరు ఏం చేయాలంటే, మెయిన్ ఎలిమెంట్ అంటే మీ ఫోటో ఏదో ఒకటి ఉంటుంది కదా, దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో removebg.com అని కొట్టండి. అక్కడ మీకు ఇలా ఓపెన్ అయ్యింది. అందులోంచి మీ ఇమేజ్ ని అప్లోడ్, మీకు కావాల్సిన ఇమేజ్ అప్లోడ్ చేయండి. నేను ఆల్రెడీ దిగిన ఇమేజ్ నా దగ్గర ఒకటి ఉంది, అది అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేస్తే మీకు అందులో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. చూసారా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మీరు మీ మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అని కనిపించింది, మీ మొబైల్లో డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు క్యాన్వాలోకి వెళ్ళి అక్కడ అప్లోడ్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి ఈ ఫోటోని అప్లోడ్ చేయండి. సో మన మెయిన్ ఎలిమెంట్ అయిన మన ఫోటో థంబ్నెయిల్ లో వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఎలిమెంట్స్ అని క్లిక్ చేసి దానిలో స్కై అని టైప్ చేయండి. సో యూజువల్గా నా థంబ్నెయిల్స్ కి నేను ఎలా ఇష్టపడతానంటే స్కై ఉండేలాగా ఇష్టపడతాను అనమాట. ఎందుకంటే స్కైని మనం కావాల్సిన కలర్స్ లో చేంజ్ చేసుకోవచ్చు. సో ఒక మంచి స్కై ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీ ఇమేజెస్ చాలా ఉన్నాయి, సో ఫ్రీ ఇమేజ్ ఒకటి సెలెక్ట్ చేశాను. ప్రస్తుతానికి దీన్ని వాడదాం. ఇప్పుడు ఏం చేయాలంటే టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ ఎలాగంటే ఫస్ట్ క్రోమ్ లోకి వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ టు తెలుగు అని టైప్ చేయండి. అక్కడ మీకు కావాల్సిన టెక్స్ట్, ఇందులో మనం ఏం చేద్దామంటే రామేశ్వరం టూర్ ప్లాన్ అనుకున్నాం కదా, సో రామేశ్వరం యాత్ర అని టైప్ చేద్దాం. చూసారా, తెలుగులో వచ్చేసింది. దాన్ని కాపీ చేసి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ యాడ్ చేయండి. టెక్స్ట్ బాక్స్ యాడ్ చేసి అందులో పేస్ట్ చేయండి. మన టెక్స్ట్ అయితే రెడీ అయిపోయింది, రామేశ్వరం యాత్ర అని. దీన్నే పెద్ద చేయండి, కావాల్సిన సైజులో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫాంట్ అనమాట. ఈ ఫాంట్ జనరల్ గా అందరూ వాడుతూ ఉంటారు, ఇది అంతగా బాగోదు థంబ్నెయిల్స్ మీద. ఎప్పుడైనా థంబ్నెయిల్ ఫాంట్ అనేది చాలా బోల్డ్ గా ఉండాలన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఫాంట్స్ లోకి వెళ్ళి తెలుగు అని టైప్ చేయండి. క్యాన్వాలో ఇన్బిల్ట్ గా ఆల్రెడీ చాలా తెలుగు ఫాంట్స్ ఉన్నాయి, వాటిలో మీకు నచ్చిన ఫాంట్ ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ రామరాజ అనే ఫాంట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది చాలా బాగుంటది, క్యాన్వాలో ఉండే ఫ్రీ ఫాంట్స్ ఇది చాలా నీట్ గా ఉంటది అనమాట. సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫాంట్ కలర్ అన్నమాట. మీరు ఇక్కడ చూస్తే ఫాంట్ అనేది బ్యాక్గ్రౌండ్ లో కలిసిపోయినట్టు కనిపిస్తుంది. సో దాన్ని చేంజ్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ కలర్ మారుద్దాం. ఫాంట్ కలర్ వచ్చేసి ఎల్లో పెడుతున్నాను, ఎందుకంటే బ్లూ మీద ఎల్లో ఎప్పుడు హైలైట్ అయ్యి బాగా కనిపించింది అనమాట బ్రైట్ గా. సో లెట్స్ సెలెక్ట్ ఎల్లోలో లైట్ ఎల్లో సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కొంచెం డార్క్ గా ఉంది కదా, దీన్ని ఇంకా బెటర్ చేయడం ఎలాగో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఫాంట్ మీద పెట్టుకొని ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి.
ఇక్కడ ఎఫెక్ట్స్ అని మీకు కనిపించింది. ఆ ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే మీకు షాడో అని ఉంటుంది అనమాట. ఇదేం చేసిద్ది అంటే ఫాంట్ వెనకాల ఒక బ్లాక్ కలర్ షాడోని యాడ్ చేసిద్ది అనమాట. నేనేం చేస్తానంటే అన్ని పెంచేసి షాడో కలర్ ని బ్లాక్ కలర్ చేశాను. సో ఇప్పుడు చూసారా బ్యాక్గ్రౌండ్ మీద ఎల్లో కలర్ హైలైట్ అయి కనిపిస్తుంది. ఇదనమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నాకు ఈ బ్యాక్గ్రౌండ్ అంతగా నచ్చలేదు, కొంచెం మారుద్దాం. కొంచెం ఆ క్లౌడ్స్ అనేవి కొంచెం డిస్ట్రాక్టింగ్ గా ఉన్నాయి. సో ఏంటంటే కొంచెం ప్లెయిన్ గా ఉండే బ్యాక్గ్రౌండ్ ఏదైనా ట్రై చేద్దాం. క్లౌడ్స్ ఉండాలి కానీ టెక్స్ట్ మీద రాకుండా చూద్దాం. సో ఇది ఒకసారి ట్రై చేద్దాం. బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ మీద రైట్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ కొడితే అది బ్యాక్గ్రౌండ్ గా మారిపోద్ది అనమాట. ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంది ప్రీవియస్ దానికన్నా. ఓకే, ఇప్పుడు మన బేసిక్ థంబ్నెయిల్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే సెకండరీ ఎలిమెంట్ యాడ్ చేద్దాం. సో రామేశ్వరం గురించి చెప్తున్నాం కాబట్టి రామేశ్వరం టెంపుల్ ఇమేజెస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం క్యాన్వాలోనే. ఎస్, మీరు ఫొటోస్ చూస్తే చాలా ఇమేజెస్ ఉన్నాయి రామేశ్వరం, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రో వర్షన్. మనం ఫ్రీ వర్షన్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే డైరెక్ట్ గూగుల్ నుంచి ఇమేజ్ తీసుకొని దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. ఓకే, ఈ ఫ్రీ వర్షన్ ఉంది కానీ ఇది అంత అట్రాక్టివ్గా లేదని అనిపిస్తుంది. ఇది బాగానే ఉంది కానీ బట్ మనకి ఇంకొంచెం బెటర్గా ఉండే ఇమేజ్ కావాలి కాబట్టి మనం ఏం చేద్దాం అంటే గూగుల్లో వెళ్ళి వెతుకుదాం. ఓకే, బిఫోర్ దట్ అయితే ఇక్కడ మన ఫోటోని ముందుకు తీసుకొచ్చాం అనమాట. లేయర్స్లోకి వెళ్ళి అంటే టెక్స్ట్ మన వెనకాల వచ్చేలాగా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గ్రేడియంట్ యాడ్ చేయాలి. సో ఎలిమెంట్స్లోకి వెళ్ళి బ్లాక్ గ్రేడియంట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా కనిపిస్తాయి. ఒక ఫ్రీది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రీది ఉంది చూసారా, అది సెలెక్ట్ చేసుకుని ఎడ్జెస్ లో గ్రేడియంట్ పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మనకి టెక్స్ట్ బాగా కనిపించాలంటే టెక్స్ట్ వెనకాల ఒక బ్లాక్ గ్రేడియంట్ ఉంటే బాగా కనిపించింది. సో గ్రేడియంట్ యాడ్ చేశాను. ఇప్పుడు దీని మీద మన సెకండరీ టెక్స్ట్ యాడ్ చేస్తాం అనమాట. మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి ఇంగ్లీష్ టు తెలుగు అని టైప్ చేసి మన సెకండరీ టెక్స్ట్ ఏంటంటే శ్రీరాముడు ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం అని మనం అక్కడ టెక్స్ట్ యాడ్ చేయాలి. అది టైప్ చేయండి గూగుల్లో, శ్రీరాముడు ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం. ఓకే, వచ్చేసింది మన టెక్స్ట్. స్పెల్లింగ్స్ అయితే కరెక్ట్ గా చూసుకోండి, థంబ్నెయిల్ మీద ఎప్పుడు మిస్టేక్ ఉండకూడదు. సో 1-2 సార్లు చూసుకొని చేయండి. తీసుకొచ్చి ఇక్కడ ఇంకో టెక్స్ట్ బాక్స్ యాడ్ చేసి పేస్ట్ చేసాం. వచ్చేసింది శ్రీరాముడు ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం. 2 ఎల్లో కలర్ లో ఉంటే బాగాలేదు కాబట్టి దీన్ని వైట్ కలర్ చేసుకున్నాం. ఫాంట్ ని చూసారా, నీట్ గా ఉంది. ఇప్పుడు ఇంకా ఫైనల్ స్టెప్ ఏంటంటే మనం రామేశ్వరం ఇమేజ్ యాడ్ చేద్దాం. రామేశ్వరం టెంపుల్ ఇమేజ్ యాడ్ చేద్దాం. పదండి, రామేశ్వరం టెంపుల్ అని గూగుల్లో టైప్ చేయండి, మీకు చాలా ఇమేజెస్ వస్తాయి. ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఇమేజ్ కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మన సెకండరీ ఎలిమెంట్ గా యాడ్ చేసుకున్నాం. ఈ ఇమేజ్ బాగుంది, దీన్ని సేవ్ చేసుకోండి. మీ ఫోన్లో సేవ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ అనమాట, ఇందాక చూపించినట్టుగానే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి removebg.com అని కొట్టండి. removebg.com అని కొడితే మీకు ఈ సైట్ ఓపెన్ అయ్యిద్ది అనమాట. ఇందులో మీరు అది అప్లోడ్ చేసి అది కూడా రిమూవ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. దీన్ని మనం మన సెకండరీ ఎలిమెంట్ గా యాడ్ చేసుకుందాం. ఓకే, వచ్చేసింది చూసారా సెకండరీ ఎలిమెంట్. దీన్ని మనం కొంచెం చిన్నది చేసుకొని మన బ్యాక్ సైడ్ యాడ్ చేసుకుందాం. లేయర్స్ అనే కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒకదాని మీద ఒకటి ఉంటాయి అనమాట అన్ని క్యాన్వాస్ మీద. దాన్ని మనం లేయర్స్ లోకి వెళ్ళి సెటప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇది ఇలా ఉంది. దీన్ని ఏం చేస్తాం అంటే లేయర్స్ లోకి వెళ్ళండి. మళ్ళీ అక్కడ లేయర్స్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళి దాన్ని వెనక్కి తీసుకెళ్ళండి. నా వెనక్కి తీసుకెళ్తే టెక్స్ట్ ఇంకా నా వెనక్కి తీసుకెళ్తే గ్రేడియంట్ వెనక్కి వెళ్ళి కొంచెం బాగా కనిపించుద్ది అనమాట. సో దీంతో మన థంబ్నెయిల్ అయితే వచ్చేసింది. ఇది బేసిక్ థంబ్నెయిల్ అనమాట, చాలా బేసిక్ థంబ్నెయిల్. దీని మీద మీకు ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ యాడ్ చేసుకోండి. సో అంతే, ఇంకా ఎక్స్పోర్ట్ నొక్కితే ఇది మీ ఫోన్లోకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇదనమాట థంబ్నెయిల్ చేసుకునే విధానం. మీకు గనక ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, అన్నిటికీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.